పిఠాపురానికి చెందిన ఏఈ నూకరాజు కుటుంబం పాపం అన్యాయంగా బలైపోయింది. ఈ విషయం కొద్ది రోజుల నుంచి మనందరం చూస్తూనే ఉన్నాం. సాదిక్ అనే దుర్మార్గుడు వారి కుటుంబాన్ని బలి తీసుకుంది. సౌజన్య అనే ఆమెని చెరపట్టి ఆ తర్వాత ఆమె ఆస్తులు లాక్కొని భర్తని చంపి తండ్రిని కొట్టి కొడుకుని చంపేస్తాను, టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించి సౌజన్యాన్ని నిత్యం చిత్రహింసలు పెట్టేవాడు. ప్రస్తుతం సౌజన్య చనిపోయే ముందు రాసిన లేఖ ఓ స్కూటీలో పెట్టిందట. ఆ స్కూటీలో ఉన్న లేఖని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆమె ఏం రాసింది, ఆమె ఆవేదన ఏంటి, నెక్స్ట్ జనరేషన్స్ ని ఎలా జాగ్రత్త పడమని చెప్తుంది, ఒకసారి లేఖ చదివే ప్రయత్నం చేద్దాం. 2018లో బెస్ట్ ఫ్రెండ్ తన తమ్ముడైన సతీష్ను కోల్పోయానని సౌజన్య భావోద్వేగంగా రాసిన లేఖ ఇది. ఆ తర్వాత తనకు వివాహం జరిగి కొడుకు రియాన్ష్ పుట్టాడు. అయితే తన భర్త తమను ఎక్కడికి పంపేవాడు కాదని, కేవలం రావులపాలెంలో జరిగిన ఫంక్షన్లకు మాత్రమే తీసుకెళ్లేవాడని, దీనివల్ల కొడుకు రియో ఒంటరితనంగా ఫీల్ అయ్యేవాడని, కాకినాడలో కొడుకును బయటికి తీసుకెళ్తూ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు తిప్పానని వివరించింది. సాదిక్ అనే వ్యక్తి ఈ క్రమంలో పరిచయం అయ్యాడు. రియోతో ఆడుకుంటూ ఎంటర్టైన్ చేసేవాడు. ఇల్లు, కుటుంబ పరిస్థితులు, భర్త ఇంట్లో తక్కువగా ఉండేవాడని వ్యక్తిగత విషయాలన్నీ సాదిక్ ఆరా తీశాడు. ఒక అకాడమిక్ క్లాస్ సమయంలో సౌజన్య ఒక లాయర్ కోసం చూస్తున్నట్టు ఫోన్లో మాట్లాడుతుండగా సాదిక్ విన్నాడు. నెమ్మదిగా స్నేహం పేరిట దగ్గరయ్యాడు. తాను అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటానని ఆమెను నమ్మించాడు. నమ్మకంగా నటించి సాదిక్ కొన్ని ప్రైవేటు విషయాలను అడ్డుపెట్టుకుని సౌజన్యను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమె ఎదిరించిన ప్రతిసారి విచక్షణ రహితంగా భౌతికంగా దాడి చేస్తూ కొట్టేవాడు. ఆమె తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయేది. చనిపోవాలని చాలాసార్లు భావించినా కొడుకు రియోను చూసి ఆగిపోయింది. ఈ ఏడాది కాలం పాటు నరకం అనుభవించి తర్వాత ఆమె తన కొడుకు విషయం భర్తకు చెప్పింది. నా ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తా, నువ్వు కోరిన విడాకులు ఇస్తాను, నన్ను ఈ సాదిక్ నుంచి కాపాడని భర్తను వేడుకుంది. కానీ ఆమె భర్త సాదిక్ వద్దకు వెళ్ళగా తన మనుషులతో ఆయన్ను కూడా తీవ్రంగా కొట్టించాడు. సాదిక్ ఇంతటితో ఆగకుండా కొడుకు రియో చదువుతున్న స్కూల్లో కోచ్గా చేరి ఏదైనా తేడా వస్తే బాబును కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. చనిపోవడానికి కూడా వీలు లేకుండా అన్ని మార్గాలు మూసేశాడు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని అత్యంత ప్రమాదకరమైన విషం ఇచ్చి చంపేశాడు. మతం మారాలని, తనని పెళ్లి చేసుకోవాలని, కల్మా చదవాలని నిత్యం చిత్రహింసలు పెట్టేవాడు. ఎంతో జాగ్రత్తగా కుటుంబం మధ్యలో పెరిగి మంచి చదువుకొని డిసిప్లిన్తో ఉండి పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సుఖంగా ఉండాలి అనుకుంటే మధ్యలో వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులను గుర్తించిన సాదిక్ లాంటి వ్యక్తులు మహిళల జీవితాలకు వచ్చి జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా నేను అనుభవించిన క్షోభకి న్యాయం జరగాలి, సాదిక్ లాంటి దుర్మార్గులకు శిక్ష పడాలి. ఇది సౌజన్య రాసిన మరణ వాంగ్మూలం అనుకోవచ్చు. సాదిక్ లాంటి దుర్మార్గులను ఏం చేస్తే బాగుంటుంది, మీరే చెప్పండి. ఇప్పటికే హిందూ సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ సాదిక్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. మరి భర్తను చంపేసి భార్యను చెరపట్టాలని చూసి కొడుకును టెర్రరిస్టులకు అప్పచెప్తానని తండ్రిని కూడా అతి దారుణంగా కొట్టి, ఇంకా మనం చూస్తుంటే ఎక్కడో నార్త్ ఇండియా సైడ్ కొన్ని ఘటనలు ఇవి మనం చదువుతూ ఉండేవాళ్ళం. పేపర్లలోను, ఫోన్లలోను, కొన్ని న్యూస్ ఛానల్స్లోను చూస్తూ ఉండేవాడు. అది మన ఇళ్ల దగ్గరికి వచ్చేసింది. మన ఇంటి పక్కనే జరుగుతుంది, మన ఊర్లోనూ జరుగుతుంది, మన జిల్లా, మన మండలంలో, మన ప్రాంతంలో జరుగుతుంది. సాదిక్ లాంటి వ్యక్తులు ఇంకా కనిపించకుండా మేకవన్య పులుల్లాగా సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. వారందరినీ కంట్రోల్ చేయగలిగేది ఎవరు? మనకి ఈ స్టోరీ చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. సౌజన్యకి, జగదీశ్వర్ రెడ్డికి మనస్పర్ధలు ఉన్నాయి. జగదీశ్వర్ రెడ్డి సౌజన్య నుంచి విడాకులు కోరుతున్నాడు. ఆ విడాకులు కోరుతున్న నేపథ్యంలో ఈమె లాయర్ని కాంటాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ అకాడమీకి ఆల్రెడీ రియాన్స్ని తీసుకువెళ్తుంది సౌజన్య. ఈ అకాడమీలో అప్పటికి సాదిక్ లేడు, కానీ సాదిక్ సౌజన్యకి ముందే పరిచయం అయ్యాడు. ఎక్కడో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే సాదిక్ విన్నాడు. అంటే ఎలాంటి దుర్మార్గుడు ఒకసారి వినండి. మహిళలు ఏం చేస్తున్నారు, ముక్కు మొహం తెలియని పరిచయం లేని మహిళలు కూడా ఫోన్లో మాట్లాడుతున్న ఒక మాటని పట్టుకుని వీడు వాళ్ళని ట్రాప్ చేశాడంటే ఎంత దుర్మార్గుడు అయి ఉంటాడు. ఆమె ఫోన్ మాట్లాడుకుంటుంటే లాయర్తో అది విని ఆమెకి కష్టాలు ఉన్నాయి, నేను సాల్వ్ చేస్తానని పరిచయం పెంచుకొని తర్వాత కొడుకుతో పరిచయం పెంచుకొని అదే అకాడమీలో కోచ్గా చేరి కొడుకు నుంచి ఇంటి వివరాలన్నీ లాగాడు. ఆ తర్వాత సౌజన్యాన్ని వశపరచు భర్తను చంపేశాడు. ఏంటిది, సినిమా స్టోరీ ఉన్నట్టే ఉంది. చూస్తుంటే ఎక్కడా కూడా బయట వాస్తవంగా జరిగిన స్టోరీ అంటే నమ్మటానికి కొన్నిసార్లు మనకు కూడా అనుమానంగా అనిపిస్తుంది. మరిది సౌజన్య విషయంలో జరిగినటువంటి మనం ఊహించడానికి కూడా భయపడేటువంటి అంశం. మరి తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఈ విషయంలో కామెంట్ రూపంలో రాయండి. కొంతమంది అమాయకులైనటువంటి మన అక్కచెల్లెళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రస్తుతం సమాజంలో మన చుట్టూ దుర్మార్గులు తిరుగుతున్నారమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండండి,
మీకు ఏదైనా పర్సనల్ విషయాలు ఉంటే, మీకు ఏమైనా కష్టాలు ఉంటే మీ కుటుంబానికి, మీ అన్నయ్యకి, మీ తమ్ముడికి, మీ చెల్లికి చెప్పండి. లేదా మహిళా సంఘాల వారిని అప్రోచ్ అవ్వండి. కోర్టులో పిలివేయండి లేదా పోలీసు వారిని కలవండి. దయచేసి ఇలాంటి అపరిచితుల్ని నమ్మొద్దు అని చెప్పి అవేర్నెస్ పెంచండి. భవిష్యత్తులైన ఇలాంటి మరికొన్ని దారుణమైన మనసు కలిచివేసేటువంటి ఘటనలు, సంఘటనలు వినకుండా ఉంటాం.